మీ మనసుకు ప్రాకారం కావాలనుకుంటున్నారా? మీ మనస్సును అణుచుకోవాలనుకుంటున్నారా? మీ మనస్సును అణుచుకోకపోతే వచ్చే నష్టాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియపరుస్తున్నా. ఈ సమయమందు దేవుని వాక్యాన్ని మన వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి మరియమ్మ గారు, వారికి ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది పిల్లరా, ఈ సమయంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మూల వాక్యము ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకున్న సారాంశాన్ని మనం కొద్ది రోజుల నుంచి ధ్యానం చేసుకుంటున్నాం. మరొకసారి చదువుకున్నాం. మరియు నేను జరుగు దీన్ని చూచి ఇది జ్ఞానమని తలంచితిని. ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఏమనగా, ఒక చిన్న పట్టణం ఉండెను, దాని యందు కొద్ది మంది కాపురం ఉండేది. దాని మీదకి గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. అయితే అందులో జ్ఞానము గల యొక్క భేదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరునూ ఆ భేదవాడిని జ్ఞాపకం చేసుకొనలేదు. కాగా నేనట్లు అనుకుంటుని, బలము కంటే జ్ఞానము శ్రేష్టము కానీ భేదవారి జ్ఞానము తృణీకరించబడును. వారి మాటలు ఎవరునూ లక్ష్యము చేయరు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాము. అలాగనే మీ పక్షాన్ని నిలవబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ నోటి బోరవలే వాడుకోమని ప్రార్థిస్తూ శుద్ధిస్తూ కనపరుస్తున్నాం. ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరి మరియమ్మ గారిని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రార్థిస్తూ శుద్ధిస్తూ కనపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఎవరు గొప్పవారు అన్న అంశంలో నుంచి మనం గత 2 వారాలు ధ్యానం చేసుకున్నాం. బలము కంటే జ్ఞానము కలిగిన వారు గొప్పవారని ఒక భాగంలో మనం తెలుసుకున్నాం. రెండో భాగంలో మరి పరాక్రమశాలి కంటే మరి శాంతము గలవారు గొప్పవారని మనం చూసాం. మరి ఈ దినమున 3వ భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. దేవుని వాక్యము మనకి తెలియపరుస్తూ ఉంటుంది. ఎవరు గొప్పవారు అని అంటే 3వ భాగాన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి మరొక లేఖనాన్ని మనం చదువుకున్నాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది. పట్టణమును పట్టుకుని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. క్రీస్తునందులరా గమనించండి. పట్టణమును పట్టుకుని వానికంటే తన మనసుని స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. అనగా తన మనసుని తన స్వాధీనములో ఉంచుకున్నవాడు గొప్పవాడు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఒక పట్టణం మీదకి వెళ్ళి ఆ పట్టణం మీద యుద్ధం చేసి పిల్లరా గమనించండి, తన బలాన్ని ఉపయోగించి సైన్యాన్ని ఉపయోగించి యుద్ధ ఆయుధాలు ఉపయోగించి మరి గెలిచి అవతల వారిని ఓడించి సాధించి తిరిగి వచ్చిన వ్యక్తి కంటే కూడా తన మనసుని తన స్వాధీనములో ఉంచుకునేవాడు శ్రేష్ఠుడు అని వాక్యం రాయబడింది. అవును పిల్లరా, వారే శ్రేష్ఠులు. ఒక వ్యక్తి పట్టణానికి వెళ్ళి తన బలాన్ని ఉపయోగించి తన సైన్యాన్ని తన బలగాన్ని ఉపయోగించి యుద్ధ ఆయుధాలు ఉపయోగించి ఒక పట్టణాన్ని ఓడించి ఒక పట్టణాన్ని గెలిచి ఒక పట్టణాన్ని సాధించుకొని వచ్చిన వ్యక్తి కంటే తన మనసును తన స్వాధీనములో ఉంచుకున్నవాడు శ్రేష్ఠుడు అనగా గొప్పవాడు అని మనం గుర్తించాలి. అవును, ఎవరైతే తన మనసును తన స్వాధీనంలో ఉంచుకుంటారో వారే గొప్పవారు. ఈరోజు 3వ భాగంలో మనం చూస్తున్నాం. ఒక పట్టణాన్ని పట్టుకునే వారి కంటే కూడా
ఒక పట్టణాన్ని గెలిచిన వారికంటే కూడా, ఒక రాజ్యాన్ని గెలిచిన వారికంటే కూడా, ప్రజల్ని ఓడించిన వారికంటే కూడా ప్రియులరా, ఇదిగో ఎవరైతే తన మనసుని తన స్వాధీనంలో ఉంచుకుంటారో, తన మనసుని తన ఆధీనంలో ఉంచుకుంటారో, తన మనసుని భద్రపరుచుకుంటారో వారే గొప్పవారని దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియపరుస్తుంది. మరి వారు ఏమీ కలిగి ఉండకపోయినాను, వాళ్ళు ఏమీ సాధించకపోయినాను ప్రియులరా, వారు గొప్పవారే. ఎందుకు గొప్పవారంటే వారు తమ మనసుని తన స్వాధీనంలో ఉంచుకున్నారు కనుక, తమ మనసు వారి కంట్రోల్లో ఉంది కనుక, తమ మనసు వారి మాట ఇంటూ ఉంది కనుక వారే గొప్పవారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు నీ మనసు నీ స్వాధీనములో ఉందా? నీ మనసు నీ కంట్రోల్లో ఉందా? కంట్రోల్ తప్పుతూ ఉందా? నీ మనసు నీ మాట వింటుందా? నీ మనసు నీ మాట వినకుండా పలు విధాలుగా వెళ్ళిపోతూ ఉందా? ఆ మనసు ప్రేరేపించినట్టుగా నువ్వు పరిగెత్తుతున్నావా? ఆ మనసు ప్రేరేపించినట్టుగా నడిపించినట్టుగా నువ్వు నడుస్తూ ఉన్నావా? ఈరోజు మనం గమనించాల్సిన వారంగా ఉన్నాం. ఆత్మదేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. సహోదరి సహోదరుడా, గమనించండి. అందుకే తన మనసుని స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడని వాక్యం రాయబడింది. బైబిల్ గ్రంథంలో నుంచి మరొక మాటను మనం చూస్తే సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ప్రాకారము లేక పాడైపోయిన పురం ఎంతో తన మనసుని అనుసుకోలేని వాడు కూడా అంతే. చూడండి, ప్రాకారము లేక పాడైపోయిన పురం ఎంతో తన మనసుని అనుసుకోలేని వాడు కూడా అంతే. గమనించండి పిల్లరా, ఒక పట్టణానికి ప్రాకారం లేకపోతే అది పాడైపోతుంది. అవును, మన పితరుల దినాల్లో పట్టణాలకి ప్రాకారాలు ఉండేది పిల్లరా. కనుక ఆ ప్రాకారాలు ఎందుకు అంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి భద్రత కలిగి ఉండడానికి, శత్రువు వారి మీదకి రాకుండా ఉండడానికి, శత్రువు వారిని దోచుకోకుండా ఉండడానికి, శత్రువు వారిని నష్టపరచకుండా ఉండడానికి మరి ఒక పట్టణానికి ఒక ప్రాకారము ఉండేది, ఒక రాజ్యానికి ఒక ప్రాకారము ఉండేది. క్రీస్తునందులారా గమనించండి. అవును, దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఆ పట్టణానికి ప్రాకారం లేకపోతే అది పాడైపోతుంది. శత్రువు అందులోనికి వచ్చి మరి ఆ పట్టణంలోని ప్రజల్ని నష్టపరుస్తాడు. ఆ పట్టణంలో ఉన్నటువంటి సొమ్ముని దోచుకొని వెళ్తాడు. ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలను తీస్తారు. ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజల్ని మరి శరగా పట్టుకొని వెళ్ళిపోతారు, ఆస్తిని దోచుకొని వెళతారు. కనుక మరి ప్రాకారం అనేది చాలా అవసరం. అందుకే వాక్యం తెలియపరుస్తుంది మనకి, ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎంతో తన మనసుని అనుసుకోలేని వాడు కూడా అంతే. క్రీస్తునందు పిల్లరా గమనించండి. ఈ వాక్యాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఈరోజు మనం మరి 3వ భాగాన్ని తెలుసుకుంటున్నాం. 3వ భాగం లోపల పట్టణాన్ని పట్టుకునే వానికంటే తన మనసుని స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు, గొప్పవాడని మనం చూస్తున్నాం. అవును, మన మనసు మన స్వాధీనములో మన ఆధీనములో ఉండాలి, మనకు లోబడి ఉండాలి. సరే, ఈ సామెతల గ్రంథంలో చదువుకున్న ప్రకారంగా ఈరోజు మొదటి పాయింట్ ఏంటంటే మన మనసుకి ఒక ప్రాకారం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన మనసుకు ఒక ప్రాకారం ఉండాలి. క్రీస్తునందు పిల్లరా, మన హృదయానికి ఒక ప్రాకారం ఉండాలి. మన ఆలోచనలకి ఒక ప్రాకారం ఉండాలి పిల్లరా. ప్రాకారం లేకపోతే, ఒక పట్టణానికి ప్రాకారం లేకపోతే ఆ పట్టణం పాడైపోతుంది. ఒక ఇంటికి ప్రాకారం లేకపోతే మనం ఆలోచన చేస్తే ఆ ఇల్లు కూడా పాడైపోతుంది. ఒక తోటకి ప్రాకారం లేకపోతే, ఒక పొలానికి ప్రాకారం లేకపోతే ఆ ఇల్లు కూడా మరి పాడైపోతుంది. ఆ పొలం కూడా పాడైపోతుంది. ఎందుకంటే లరా ఏవంటే అవి అందులోనికి జ్వరబడి లరా ఇదిగో ఆ ఇంటిలో ఉన్నటువంటి వాటిని నష్టపరుస్తాయి, ఆ పొలములో ఉన్నటువంటి వాటిని నష్టపరుస్తాయి. అదేవిధంగా మన హృదయానికి కూడా ఒక ప్రాకారం కావాలని వాక్యం మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంటుంది. క్రీస్తునందులారా, అందుకే ఈరోజు మొదటి పాయింట్ మనం తెలుసుకున్నాం, మన మనసుకి ఒక ప్రాకారం ఉండాలి. ఎందుకు ఉండాలి ఈ ప్రాకారము, ఎందుకు ఉండాలి ఈ కంచె అని అంటే బయట నుండి
బయట నుండి అనేకమైనవి లోపలికి రాకుండా మన మనసులోనికి రాకుండా, ఒక ఇంటికి చుట్టూ ప్రాకారం ఎందుకు, గేట్ ఎందుకు అంటే ఏవంటే అవి లోపలికి రాకుండా భద్రపరచడానికి, జాగ్రత్త పరచడానికి, పదిలిపరచడానికి ఒక ఇంటికి ప్రాకారం ఉంటుంది. ఒక పొలానికి కూడా చుట్టూ కంచి ఉంటుంది. ఆ పొలంలో ఉన్నటువంటి పంట నాశనం అయిపోకుండా ఉండడానికి, ఆ పొలంలో ఉన్న పంట మృగాల పాలు కాకుండా ఉండడానికి, జంతువుల పాలు కాకుండా ఉండడానికి దానికి ఒక కంచి ఉంటుంది. అలాగనే మానవ హృదయమైనటువంటి మనకు ఒక ప్రాకారం ఉండాలి, మన మనసుకు ఒక ప్రాకారం ఉండాలి, మన హృదయానికి ఒక ప్రాకారం ఉండాలి, మన ఆలోచనలకు ఒక ప్రాకారం ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో బయట ఎన్నో ఉన్నాయి, అపవిత్రమైనవి ఎన్నో ఉన్నాయి, చెడగొట్టేవి ఎన్నో ఉన్నాయి, చెడ్డయి ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మన మనసులోకి వచ్చి జ్వరపడకుండా, మన హృదయంలోనికి వచ్చి జ్వరపడకుండా, అవి మన జీవితంలోనికి రాకుండా, మన హృదయాలని పాడు చేయకుండా, మన శరీరాలని పాడు చేయకుండా, మన కుటుంబాలని పాడు చేయకుండా, మన జీవితాలని పాడు చేయకుండా, మన బ్రతుకుల్ని పాడు చేయకుండా, మన సాక్ష్యాన్ని పాడు చేయకుండా, భవిష్యత్తులో మనకి ఆ నష్టం రాకుండా ఉండడానికి, మన ఆత్మని పాడు చేయకుండా ఉండడానికి మన మనసుకి ఒక ప్రాకారం ఉండాలి. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ మనసుకి ఒక ప్రాకారం ఉందా? నీ హృదయానికి ఒక ప్రాకారం ఉందా? నీ ఆలోచనలకి ఒక ప్రాకారం ఉందా లేదా ఆలోచించు. ఆ ప్రాకారం అనేది కానీ లేకపోతే నీ జీవితంలో ఏం జరుగుతుందంటే, బయట ఉన్న కల్చరీ నీ హృదయంలోనికి వస్తుంది, బయట ఉన్నటువంటి పాపం నీ హృదయంలోనికి వస్తుంది, బయట ఉన్నటువంటి శాపం నీ హృదయంలోనికి వస్తుంది, బయట ఉన్నటువంటి ఆ శివుడంతా కూడా నీ హృదయంలోనికి వచ్చి నీ హృదయము కలుషితమైపోతుంది. అందుకనే నీ హృదయానికి ఒక ప్రాకారం ఉండాలి, నీ మనసుకి ఒక ప్రాకారం ఉండాలి. క్రీస్తునందు పిల్లలు, అందుకనే పట్టణమును పట్టుకుని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడని వాక్యం రాయబడి ఉంది. 3వ భాగం మనం చూస్తున్నాం. అందులో నుంచి మనం చూస్తున్నాం మన మనసుకు ఒక ప్రాకారం ఉండాలి అని వాక్యం తెలియపరుస్తుంది. ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎంతో, తన మనసును అనుసుకోలేని వాడు కూడా అంతే. తన మనసును అనుకోలేకపోతే, తన మనసుకు ప్రాకారం లేకపోతే అతను పాడైపోతాడు, ఆమె పాడైపోద్ది, వారి కుటుంబం పాడైపోద్ది, వారి జీవితమే పాడైపోద్ది, వారి బ్రతుకే పాడైపోద్ది అని వాక్యం చక్కగా మనకు తెలియపరుస్తుంది. ఏం కావాలి? మనకి ప్రాకారం కావాలి. ఏమిటి ప్రాకారం అని మనం ఆలోచన చేస్తే, క్రీస్తు యేసునందు పిల్లరా మనం చూడగలం. ఆ పితరుల దినాల్లో దినవృత్తాంతములో 2వ గ్రంథము 32వ అధ్యాయము 5వ వచనంలో హిజ్కియా రాజుని మనం చూడగలం. అక్కడ శత్రువు వస్తున్నాడు అని తెలిసి ఆయన ఏం చేశాడు అంటే పిల్లరా, ఇదిగో వెంటనే గ్రహించి శత్రువు వస్తున్నాడని తెలుసుకొని, శత్రువులు చుట్టుముట్టడానికి వస్తున్నారని తెలుసుకొని, శత్రువులు అపాయం చేయడానికి వస్తున్నారని తెలుసుకొని, తన పట్టణం మీదకి వస్తున్నారని తెలుసుకొని, తన రాజ్యం మీదకి వస్తున్నారని తెలుసుకొని, తన ప్రజల్ని దోచుకోవడానికి వస్తున్నారని తెలుసుకొని, తను చంపడానికి వస్తున్నారని తెలుసుకొని, తన జనుల్ని చంపడానికి వస్తున్నారని తెలుసుకొని, తన ఆస్తిని దొంగిలించుకోపోవడానికి, దోచుకోపోవడానికి, దోపుడు సొమ్ముగా వస్తున్నారని తెలిసి, మరి అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా గందరగోళం చేయడానికి వస్తున్నారని తెలుసుకొని, ఆయన వెంటనే ఆ పట్టణం చుట్టూ ప్రాకారాన్ని కట్టించాడు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, హిజ్కియా రాజు ఏం చేశాడు అంటే పిల్లరా, ఆ పట్టణం చుట్టూ ప్రాకారాన్ని కట్టించాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకో శత్రువు లోపలికి రాకుండా, శత్రువు తన మీద దాడి చేయకుండా, తన ప్రజల మీద దాడి చేయకుండా, తన యొక్క రాజ్యం మీద దాడి చేయకుండా, తన ప్రజల యొక్క ప్రాణాల మీద దాడి చేయకుండా, తన ప్రాణం మీద దాడి చేయకుండా, తన యొక్క మరి ఆస్తి మీద దాడి చేయకుండా ప్రియులరా ఒక పట్టణానికి ప్రాకారాన్ని ఆయన కట్టించేశాడు హిజ్కియా రాజు. వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, వారు వస్తున్నారని వెంటనే తెలిసి ఆయన మరి ధైర్యం తెచ్చుకొని బలాన్ని తెచ్చుకొని వెంటనే ప్రాకారం కట్టడానికి పూనుకున్నాడు. ప్రాకారాన్ని కట్టాడు. గమనించండి, ఆ సమస్య నుంచి తప్పించుకోగలిగాడు, ఆ అపాయం నుంచి తప్పించుకోగలిగాడు.
అదేవిధంగా మన మనసుకు కూడా ప్రాకారం కావాలి. అప్పుడు మనం తప్పించుకోగలం, కొన్ని అపాయాలు తప్పించుకోగలం, కొన్ని నష్టాలు తప్పించుకోగలం, కొన్ని సమస్యలు తప్పించుకోగలం, కొన్ని అవమానాలు తప్పించుకోగలం. ఏమిటి ఆ ప్రాకారము అని మనం ఆలోచన చేస్తే, ఒకటి వాక్యం అనే ప్రాకారము నీ హృదయానికి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, వాక్యం అనే ప్రాకారము నీకు ఉండాలి. వాక్యము నీ హృదయంలో ఉండాలి. వాక్యాన్ని నువ్వు వినాలి, వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయాలి, వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. ఆ వాక్యమే నీకు ప్రాకారంగా ఉంటుంది. ఆ వాక్యమే నిన్ను భద్రపరుస్తూ వస్తుంది. ఆ వాక్యమే నిన్ను ధైర్యపరుస్తూ వస్తుంది. ఆ వాక్యమే నిన్ను నిలబెడతా వస్తుంది. ఆ వాక్యమే నిన్ను ఆదరిస్తూ వస్తుంది. ఆ వాక్యమే నిన్ను పోషిస్తూ వస్తుంది. ఆ వాక్యమే నీకు సహాయంగా ఉంటూ వస్తుంది. ఆ వాక్యమే కృంగిన స్థితిలో నిన్ను బలపరుస్తూ వస్తుంది. వాక్యం అనే ప్రాకారము నీ మనసులో ఉండాలి. వాక్యం అనే ప్రాకారము నీ హృదయంలో ఉండాలి. కనుక నువ్వు దేవుని సన్నిధికి రావాలి, నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి, నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవించాలి. నువ్వు వాక్యానుసారంగా జీవించినప్పుడు వాక్యం నీకు ఒక ప్రాకారంగా ఉంటుంది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు ఎంతమందికి దేవుని వాక్యము ఒక ప్రాకారంగా ఉంది? దేవుని వాక్యము ద్వారా ఎంతమంది భద్రపరచబడుతున్నారు? దేవుని వాక్యము ద్వారా ఎంతమంది కాపాడబడుతున్నారు? దేవుని వాక్యము ద్వారా ఎంతమంది రక్షించబడుతున్నారు? దేవుని వాక్యము ద్వారా ఎంతమంది ఆదరించబడుతున్నారు? దేవుడు సిద్ధంగా ఉన్నాడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని సన్నిధికి రావాలి, నువ్వు దేవుని మందిరానికి రావాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని మనసులో పెట్టుకోవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. అప్పుడు ఆ వాక్యము నీకు ప్రాకారముగా ఉంటుంది. బయట నుండి కలిసిరి నీ హృదయం లేక రాకుండా, బయట ఉన్న పాపము నీ మనసు లేక రాకుండా, ఇదిగో ఆ వాక్యము అడ్డగిస్తుంది, ఆ వాక్యము ఆపుతుంది, ఆ వాక్యము నీకు భద్రత కలిగిస్తుంది. ఆ వాక్యము నీ జీవితం పాడు కాకుండా, నీ హృదయం పాడు కాకుండా, నీ శరీరం పాడు కాకుండా, నీ కుటుంబం పాడు కాకుండా, నీ సాక్ష్యం పాడు కాకుండా, నీ ఆత్మ పాడు కాకుండా ఆ వాక్యము భద్రపరుస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఏ ప్రాకారం ఉండాలి మనకంటే వాక్యం అనే ప్రాకారం ఉండాలి. రెండోది ఏది మనకు ప్రాకారం ఉండాలి అంటే గమనించండి, రెండోది ప్రార్థన ఒక ప్రాకారంగా ఉండాలి. మనకు నువ్వు చేసే ప్రార్థన నీకు ఒక ప్రాకారంగా ఉంటుంది. ఒకటి వాక్యము నీకు ప్రాకారంగా ఉంటుంది, ఆ వాక్యాన్ని అనుసరిస్తూ ఉండాలి. రెండోది నువ్వు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి, భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ యొక్క ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన నీకు ఒక ప్రాకారంగా ఉంటుంది. నీ రాకపోకల్లో ప్రార్థన నీకు తోడుగా ఉంటుంది. నువ్వు చేయి పనిపాటల్లో ప్రార్థన నీకు తోడుగా ఉంటుంది. నువ్వు చేయి వ్యాపారాల్లో ప్రార్థన నీకు తోడుగా ఉంటుంది. నువ్వు చేయి ఉద్యోగంలో ఆ ప్రార్థన నీకు తోడుగా ఉంటుంది. ఎల్లవేళ ఆ ప్రార్థన నీకు తోడుగా ఉండి ఆ ప్రార్థన నీకు ఒక ప్రాకారంగా ఉంటుంది. ఏ అపాయము నీకు రాకుండా, ఏ నష్టము నీకు రాకుండా, ఏ సమస్య నీకు రాకుండా నువ్వు చేసిన ప్రార్థనే, ఆ ప్రార్థన నీకు ఒక ప్రాకారంగా ఉంటుంది. ఉదయాన నువ్వు చేసుకునే ప్రార్థన, ఉదయాన్ని నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రార్థన నీకు ప్రాకారంగా ఉంటుంది. చెడు నీలోకి రాకుండా, పాపం నీలోకి రాకుండా, మోసం నీలోకి రాకుండా, అన్యాయం నీలోకి రాకుండా, అక్రమం నీలోకి రాకుండా ఆ ప్రార్థన ఒక ప్రాకారంగా నీ జీవితంలో, నీ హృదయంలో ఉంటుంది. అది ఒక ప్రాకారంగా ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన ఉందా? నీ హృదయంలో ప్రార్థన ఉందా? నీ కుటుంబంలో ప్రార్థన ఉందా? నీ బ్రతుకుల్లో ప్రార్థన ఉందా? దేవుడితో మాట్లాడుతున్నావా? దేవుడితో సమయాన్ని గడుపుతున్నావా? గమనించు సమయంలో. రెండోది మన మనసుకి ఏంది? ఒకటంటే వాక్యం ప్రాకారంగా ఉంటుంది, వాక్యం అనే ప్రాకారం మనకు కావాలి. రెండోదిగా ప్రార్థన అనే ప్రాకారం మనకు కావాలి. ప్రార్థన అనే ప్రాకారం మనకు కావాలి, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. తర్వాత మూడోది విశ్వాసం అనే ప్రాకారం మనకు కావాలి. విశ్వాసంగా మనం ముందుకు కొనసాగాలి, విశ్వాసంతో మనం ముందుకి నడిపించబడుతూ ఉండాలి. నువ్వు వేసే ప్రతి అడుగు విశ్వాసంతో వేయాలి. నువ్వు చేసే ప్రతి ఆలోచన దేవునిపైన విశ్వాసం కలిగి ఉండాలి. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవునిపై విశ్వాసం కలిగి ఉండాలి. నువ్వు వేసే ప్రతి అడుగు విశ్వాసంతో ముందుకు వేయాలి. నా దేవుడు నాకున్నాడని విశ్వాసం కలిగి నువ్వు జీవించాలి. ఎప్పుడైతే అలాగ నువ్వు విశ్వాసం కలిగి జీవిస్తావో పిల్లరా, అప్పుడు ఆ విశ్వాసం నీకు ఒక ప్రాకారంగా ఉంటుంది. విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోనికి మనం ఎదగాలి. విశ్వాసంలో మనం బలపరచబడుతూ ఉండాలి. విశ్వాసంలో మనం అభివృద్ధి పరచబడుతూ ఉండాలి. విశ్వాసంలో మనం స్థిరపరచబడుతూ ఉండాలి.
నీ విశ్వాసము నీకు ఒక ప్రాకారంగా ఉంటుంది. ఆలోచించిన వాక్యం చెప్తుంది, నువ్వు జారిపోకుండా ఆ విశ్వాసం నిన్ను నిలబెడుతుంది. నువ్వు పడిపోకుండా ఆ విశ్వాసం నిన్ను నిలబెడుతుంది. నువ్వు కుంగిపోకుండా ఆ విశ్వాసం నిన్ను నిలబెడుతూ ఉంది. నువ్వు దూరం కాకుండా ఆ విశ్వాసం నిన్ను నిలబెడుతుంది. అందుకే వాక్యం తెలియపరుస్తుంది. ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరుడా ఆలోచించేయండి. పట్టణమును పట్టుకుని వానికంటే తన మనసుని స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అనగా గొప్పవాడు అని మనం చూస్తున్నాం. ఈరోజు 3వ భాగాన్ని, అందులో నుంచి మన మనసుకు ఒక ప్రాకారము ఉండాలని మనం చూస్తున్నాం. పట్టణమును చక్కని మాట మనం చూసాం. ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎంతో తన మనసును అనుసుకోలేని వాడు కూడా అంతే అని వాక్యం రాయబడింది. కనుక మన మనసుకు ఒక ప్రాకారం ఉండాలి. ఏమిటి ఆ ప్రాకారం అంటే, 1 వాక్యం ప్రాకారంగా మన మనసుకు ఉండాలి. 2 ప్రార్థన ప్రాకారంగా మన మనసుకు ఉండాలి. 3 విశ్వాసము ప్రాకారంగా మన మనసుకు ఉండాలి, మన హృదయానికి ఉండాలి. అప్పుడు మనం స్థిరంగా ఉంటాం, బలంగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. 2వ పాయింట్ని మనం చూద్దాం. 2వది పిల్లరా మనం ఆలోచన చేస్తే, 2వది మన మనసుని అనుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన మనసుని అనుసుకోవాలి. గమనించండి, ఒకటేమో మన మనసుకు ఒక ప్రాకారం ఉండాలి. ఎందుకు ఈ ప్రాకారం అంటే, బయట ఉన్నాయి లోపలికి రాకుండా, లోకంలో ఉన్న పాపము లోపల మన హృదయంలోకి రాకుండా, లోకంలో ఉన్న శాపం మన హృదయంలోకి రాకుండా, లోకంలో ఉన్నటువంటి మోసము, అన్యాయము, అక్రమము ఇవన్నీ కూడా మన హృదయంలోకి రాకుండా ఒక ప్రాకారం మన మనసుకు ఉండాలి. ఏమిటి ఆ ప్రాకారం అంటే, ఇదిగో వాక్యం అనే ప్రాకారం ఉండాలి, ప్రార్థన అనే ప్రాకారం ఉండాలి, విశ్వాసం అనే ప్రాకారం ఉండాలి. ఓకే, ఇది మొదటిది. 2వది మనం ఆలోచన చేస్తే, మన మనసుని అనుసుకోవాలి. గమనించండి, మన మనసుని అనుసుకోవాలి. అందుకే ఇక్కడ రాయబడిన సామెతల్లో, ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎంతో తన మనసును అనుసుకోలేని వాడు కూడా అంతే అని రాయబడిన సామెతల్లో. తన మనసుని అనుసుకోలేని వాడు కూడా అంతే అని రాయబడింది సామెతలు 25:28లో. కాబట్టి 2వదిగా మన మనసుని అనుసుకోవాలి. ఎందుకంటే ఎన్నో వ్యర్థమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి. ఎన్నో వ్యర్థమైన ఆలోచనలు కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటాయి. కనుక ఇప్పుడు మన మనసును అనుసుకోవాలి. 1 బయట నుండి రాకుండా పాపాలు, బయట నుండి ఆ పాపము శాపం మనలోకి రాకుండా మన హృదయానికి ఒక ప్రాకారం ఉండాలి. 2వది మనలో నుండి బయటికి ఆలోచించేంటారా, ఆ పాపం అనేది మనలో ఉత్పత్తి కాకుండా, పాపం అనేది మన హృదయంలో ఉత్పత్తి కాకుండా మన మనసును అనుసుకోవాలి. పాపం అనేది 2 రకాలుగా వస్తుంది. బయట నుండి లోపలికి వస్తుంది, లోపలనే ఉత్పత్తి అవుతుంది. మళ్ళా పాపము హృదయంలోనే ఉత్పత్తి అవుతుంది. పాపము క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని 2వదిగా మన మనసుని ఏం చేయాలి, అనుసుకోవాలి. పాపం 1 బయట నుంచి వస్తుంది హృదయంలోకి, దాని విషయంలో ప్రాకారం ఉండాలి. 2వది మన హృదయంలోనే ఉత్పత్తి అవుతుంది, మన హృదయంలోనే అది పుడుతుంది ఈ పాపం అనేది. అందుకని మనం ఏం చేయాలంటే మన మనసుని అనుసుకోవాలి. అందుకనే అక్కడ సొలొమోను భక్తుడు చక్కగా చెప్పాడు, తన మనసుని అనుసుకోలేని వాడు కూడా అంతే అన్నాడు. అందుకే మన మనసుని అనుసుకోవాలి. ఎందుకంటే ఎన్నో వ్యర్థమైనటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి, వ్యర్థమైన తలంపులు వస్తూ ఉంటాయి, వ్యర్థమైన ఊహలు వస్తూ ఉంటాయి. కనుక మన మనసుని మనం అనుసుకోవాలి. ఈరోజు ఎంతమంది తమ మనసుని అనుసుకోగలుగుతున్నారు? ఎంతమంది తమ మనసుని అనుసుకోగలుగుతున్నారు? ఎంతమంది తమ మనసుని స్వాధీనపరుచుకోగలుగుతున్నారు? ఎంతమంది తమ మనసు తీసుకోపోయినట్టుగా పోకుండా ఆ మనసుని అణిచేస్తున్నారు, ఆ కోరికను అణిచేస్తున్నారు, ఆ ఆశను అణిచేస్తున్నారు? గమనించండి, దేవునికి విరోధమైన ఏవైనా సరే మన హృదయంలో వచ్చినప్పుడు వాటిని అణిసివేయాలి. మన హృదయంలో కూడా ఉత్పత్తి అవుతుంది పాపం. గమనించండి, అందుకే ఏ విధంగా అంటే నోటి మాటల చేత మనం అపవిత్రమైపోతాం. 1. 2వ పాయింట్లో మనం గుర్తించితే, నోటి మాటల చేత మన మనసును అనుకోలేదనుకోండి, ఒక ఆలోచన మనకు వచ్చిందనుకోండి, ఆ ఆలోచనని బట్టి మన నోరు మాట్లాడుతుంది. మన నోరు మాట్లాడినప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడతాం, అనవసరమైన మాటలు మాట్లాడతాం, ఉన్నవి లేనివి కూడా మాట్లాడతాం, అబద్ధమైన మాటలు మాట్లాడతాం, వ్యర్థమైన మాటలు మాట్లాడతాం, అపవిత్రమైన మాటలు మాట్లాడతాం.
దేవుణ్ణి బాధపరిచే మాటలు మాట్లాడతాం. తద్వారా పాపము అనేది మన హృదయంలో నుండి బయటికి వెళ్ళిపోతుంది. నోటి మాటల ద్వారా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అది మన హృదయంలో ఉత్పత్తి అవుతుంది. జాగ్రత్తగా అందుకే ఈ మనిషిని అనుసుకోవాలి. అందుకే కదా హృదయం ప్రేరేపించబడి హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరేం చేస్తుంది, మాట్లాడుతుంది. నీ హృదయంలో ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని అణిసివేసుకోవాలి. చాలామంది తమ నోటి మాటలు మాట్లాడటం ద్వారా, అర్థమైన మాటలు, అనవసరమైన మాటలు మాట్లాడటం ద్వారా, లేదా గమనించండి, అనేకమైన మాటలు ఉన్నవి లేనివి చెడ్డ మాటలు మాట్లాడుట ద్వారా ఏం జరుగుతుందంటే లేదా పాపం అనేది వారిలో గూడు కట్టుకొని ఉంటుంది. పాపం అనేది వారిలో విస్తరిస్తూ వస్తుంది. అందుకనే మన మనసును అనుసుకోవాలి. అందుకనే ఒకటి నోటితో మాట్లాడినప్పుడు అది అపవిత్రం అవుతుంది. కొన్ని మాటలు చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు మనం అపవిత్రం అయిపోతాం. ఈ రీతిగా మనకి పాపం అనేది వస్తుంది. మన నోటి మాటలను బట్టి మనకు పాపం వస్తుంది. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మనసును అనుసుకోవాలి. రక్షించబడినటువంటి నీవు, పరిశుద్ధంగా ఉండాల్సిన నీవు, పవిత్రంగా ఉండాల్సిన నీవు, నీ హృదయాన్ని కాసుకోవాల్సిన నీవు, నీ నోటిని కాసుకోవాల్సిన నీవు ఈరోజు ఒకవేళ అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావా, దాని ద్వారా నువ్వు పాపిగా మార్చబడుతున్నావు. దాని ద్వారా పాపాన్ని నువ్వు పోగేసుకుంటున్నావు. దాని ద్వారా శాపాన్ని నువ్వు పోగేసుకుంటున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించు. దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఒకటి, నోటి మాటల వల్ల అనుసుకోకపోతే మన నోరేం చేస్తుంది, మాట్లాడుతుంది. వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడుతుంది. దాంతో పాపం అనేది మనకి వస్తుంది. అందుకే మన హృదయాన్ని ఏం చేయాలి, అనుసుకోవాలి. రెండోది, మనం ఆలోచన చేస్తే మన మనసు వెళ్ళి అవతల దాన్ని తాకేసి వస్తుంది. అవతల ఒక దాన్ని అనుభవించేసి వస్తుంది. మన మనసు వెళ్ళి క్రీస్తుని. అందుకే మన మనసుని ఏం చేయాలి, అనుసుకోవాలి. ఒకటి, మన మనసుని అనుసుకోలేదనుకోండి, మన నోరు మాట్లాడుతుంది. దాని ద్వారా మనకు పాపం వస్తుంది, అర్థమైన మాటలు మాట్లాడడం ద్వారా. రెండోది, మన మనసును అనుకోలేదనుకోండి, ఈ కోరికలు వెళ్ళి ఏం చేస్తాయంటే అవతల వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళబడలేదు, మన కోరికలు అవతల వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతాయి. మన ఆశలు అవతల వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతాయి. ఈ కోరికలు లేని అవతల వ్యక్తిని అనుభవించేస్తాం. అవతల వ్యక్తిని అనుభవించేస్తారు ఈ ఆలోచనలు, ఈ కోరికలు, ఈ చెడ్డ కోరికలు, ఈ చెడ్డ ఆలోచనలు, ఈ చెడ్డ తలంపుల ద్వారా ఈ కోరికలు వెళ్ళి అవతల వ్యక్తిని తాకేసి అనుభవించేసి వస్తాయి. ఆలోచించండి బాగా, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా. అందుకే మన మనసును అనుసుకోవాలి. దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంటుంది. మరి యేసుప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో ఏమన్నాడు? నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగుతున్నాడని వాక్యం రాయబడింది. చూసారా, మన కోరికలు ఏం చేస్తున్నాయంటే, మన మనసును అనుసుకోకపోతే, మన ఆలోచనలు అనుసుకోకపోతే, మన హృదయాన్ని అనుసుకోకపోతే, ఈ కోరికలో, ఈ ఆశలో ఏం చేస్తున్నాయంటే అవతల వ్యక్తి దగ్గరికి వెళ్ళి, మనమే ఇక్కడే ఉంటాం, చాలా దూరాన్ని ఉండొచ్చు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని టచ్ చేసి, ఆ వ్యక్తిని తాకేసి, ఆ వ్యక్తిని అనుభవించేసి వస్తున్నాయి. తద్వారా పాపాన్ని మూటగట్టుకుంటున్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ ఆలోచించి, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? మోహపు చూపు చూస్తున్నావా? కామపు చూపు చూస్తున్నావా? గమనించండి. ఇలా సూచుడు ద్వారా ఒక వ్యక్తిని మోహపు చూపుతో చూసి ప్రతి వాడు అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసిన వాడగునని ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియపరిచాడు. కనుక ఈ మనసును అనుసుకోకపోతే ఈ కోరికలు వెళ్ళి అవతల వ్యక్తిని తాకి అవతల వ్యక్తిని అనుభవించేసి రుచి చూసి వస్తాయి. క్రీస్తునందు ప్రియరా, ఈ సమయం ఉంది పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకేం అర్థమవుతుంది? గమనించు దేవుని బిడ్డ, ఈ సమయంలో ఆత్మదేవుడు నీకు తెలియపరుస్తున్నాడు, చక్కటి మాటలు నీకు తెలియపరుస్తున్నాడు. ఇలా ఎంతోమంది జీవితాలు పాడైపోతున్నాయి. ఇలా ఎంతోమంది బ్రతుకులు పాడైపోతున్నాయి. ఎంతోమంది నష్టపోతున్నారు. ఎంతోమంది అపవిత్రమైపోతున్నారు. గమనించండి క్రీస్తునందులరా. మోహపు చూపు చూసి, కామముతో చూసి, వార చూపులు చూసి, దొంగ చూపులు చూసి అనేక మందిని ఆ చూపులతోనే, ఆ కోరికలతోనే అనుభవిస్తున్నారు ఈరోజు. ఇది తప్పని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంటుంది. అందుకే తర్వాత ఏం జరుగుతుంది? మూడవది మనం ఆలోచన చేస్తే శరీరాన్ని కూడా ప్రేరేపిస్తాయి ఈ ఆలోచనలు.
ఈ ఆలోచనలు మనుషునిగా అనుసుకోకపోతే శరీరాన్ని కూడా ప్రేరేపించి ఆ తర్వాత ఈ శరీరాన్ని కూడా అక్కడికి నడిపించి ఈ శరీరాన్ని కూడా పాపంలో పడేస్తాయి. క్రీస్తునందు పిల్లరా గమనించండి, శరీరం కూడా ప్రేరేపించి తీసుకెళ్ళి అనుభవించేటట్టుగా చేస్తాయి. ప్రమాదంలోకి తీసుకెళ్ళిపోతాయి ఈ కోరికలు అనుసుకోకపోతే, ఈ మనసుని అనుసుకోకపోతే. ఈ శరీరం కూడా అపవిత్రం అయిపోద్ది. ఈ శరీరాన్ని కూడా ప్రేరేపిస్తాయి ఆ కోరికలు, ఈ శరీరాన్ని కూడా రేపతాయి ఆ కోరికలు, ఈ శరీరాన్ని కూడా తీసుకెళ్ళి అక్కడికి పాపం చేయిస్తాయి, అపవిత్రపరుస్తాయి, పాడు చేస్తాయి. క్రీస్తునందు పిల్లరా గమనించండి. అందుకే ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఈ సమయంలో. మరి రెండో పాయింట్ మనం చూస్తున్నాం, మనసుని అనుసుకోవాలి. మనసుని అనుసుకోకపోతే మనం వ్యర్థమైన మాటలు మాట్లాడటం ద్వారా ఒకటి పాపం అనేది మనకి వస్తుంది. రెండోది పిల్లరా, మనసు అపవిత్రం. మనసు ఏం చేస్తుందంటే మన మనసు, రెండోది మనం ఆలోచన చేస్తే మన మనసు వెళ్ళి అనుభవించేసి వస్తుంది, అవతల దగ్గరికి వెళ్ళి అనుభవించేసి వస్తుంది, పాపాన్ని అనుభవించి వస్తుంది. మూడోది ఏమిటంటే మన శరీరాన్ని కూడా తీసుకెళ్ళి శరీరాన్ని కూడా అనుభవించేటట్టుగా చేస్తుంది, మన జీవితాలను పాడు చేస్తుంది, మన బ్రతుకులను పాడు చేస్తుంది, మన సాక్ష్యాలను పాడు చేస్తుంది, మన కుటుంబాన్ని పాడు చేస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, వ్యసనాలకి నువ్వు బానిసై ఉన్నావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నావు. ఇలాంటి పాపంలో నువ్వు బ్రతుకుతున్నట్లయితే, ఇలాంటి వ్యసనాల్లో నువ్వు బ్రతుకుతున్నట్లయితే, ఇలాంటి కోరికల్లో నువ్వు బ్రతుకుతున్నట్లయితే, ఇలాంటి ఆశల్లో నువ్వు బ్రతుకుతున్నట్లయితే, నీ జీవితం ఇంకా పాడైపోకముందే, నీ బ్రతుకు ఇంకా పాడైపోకముందే, నీ సాక్ష్యం ఇంకా చెడిపోకముందే, నీ కుటుంబం ఇంకా బస్టు పెట్టిపోకముందే ఇప్పుడే నువ్వు ప్రభువు వైపు చూడు. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు. నీ కొరకే ఈ మాటలు మాట్లాడుతున్నాడు, నీతోనే ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. నీ ఆలోచనలు మార్చుకోవాలి, నీ ఆలోచనలు అనుసుకోవాలి, నీ కోరికలు అనుసుకోవాలి. పాకారం లేక పాడైపోయిన పురం ఎంతో తన మనసుని అనుసుకోలేని వాడు కూడా అంతే అని వాక్యం తెలియపరుస్తుంది. మరొక విషయాన్ని కూడా మనం చూద్దాం. ఒకటి, మన మనసుకు ప్రాకారం ఉండాలని మనం చూసాం. రెండోది, మన మనసును అనుసుకోవాలని మనం చూసాం. మూడో విషయాన్ని మనం చూద్దాం. మూడోది, మన మనసు అనుసుకోకపోతే నష్టపోతాం. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. మన మనసుగా అనుసుకోకపోతే నష్టపోతాం. నీ మనసుగా అనుసుకోకపోతే నష్టపోతావు. అందుకే మన మనసుని అనుసుకోవాలి. మన మనసుకు ప్రాకారం ఉండాలి ఒకటి. రెండోది, మన మనసుని అనుసుకోవాలి. మూడోది, మన మనసుని అనుసుకోకపోతే నష్టపోతాం. ఎవరైతే తమ మనసుని అనుసుకోరో వారు నష్టపోతారు, వారు కష్టాల పాలవుతారు, వాళ్ళు శ్రమల పాలవుతారు, వాళ్ళు అవమానాల పాలవుతారు, వాళ్ళు ఆర్థికమైన ఇబ్బందుల్లోకి నెట్టివేయబడతారు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి ఈ సమయంలో. ఎందుకంటే మనం చూడగలము, బైబిల్ గ్రంథంలో మనకు తెలిసినటువంటి ఒక వ్యక్తిని మనం చూడగలము. తన మనసును ఆయన అనుసుకోకపోయినందువల్ల ఏ విధంగా నష్టపోయాడో మనకు బాగా తెలుసు. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో మనకి ఇక్కడ దావీదు కనిపిస్తాడు. దావీదు తన మనసును అనుసుకోలేకపోయి నష్టాలు తెచ్చుకున్నాడు. దావీదు తన మనసును అనుసుకోలేకపోయాడు. ఆ మిద్ది మీద తన మనసును అనుసుకోలేకపోయాడు. ఆ చల్లపోటి వేళల్లో తన మనసును అనుసుకోలేకపోయాడు. తన మనసును అనుసుకోలేక నష్టాల పాలయ్యాడు, కష్టాల పాలయ్యాడు, శ్రమల పాలయ్యాడు దావీదు. క్రీస్తునందు ప్రియులరా, అందుకే దావీదు తన మనసుని అనుసుకోలేకపోయి నష్టాలు తెచ్చుకున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కన్నులతో చూశాడు దావీదు, కళ్ళతో చూశాడు, శరీరంతో కళ్ళతో చూశాడు, హృదయంతో ఆశించాడు. కళ్ళతో చూశాడు, హృదయంలో ఆశించాడు, శరీరంతో అనుభవించాడు, నష్టాలు తీసుకున్నాడు.
క్రీస్తునందు ప్రియులారా, ఆలోచించి వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు కూడా అనేక పర్యాయాలు కళ్ళతో నువ్వు పాపాన్ని చూస్తున్నావేమో, హృదయమందు ఆశపడుతున్నావేమో, శరీరంతో అనుభవిస్తున్నావేమో, జాగ్రత్త. తర్వాత నువ్వు నష్టపోతావు. దావీదు హృదయంతో కళ్ళతో చూశాడో, హృదయంలో ఆశపడ్డాడో, శరీరంతో అనుభవించాడో, నష్టపోయాడు దావీదు. ఏ విధంగా నష్టపోయాడు దావీదు అని మనం ఆలోచన చేస్తే 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, ఇదిగో దేవుడు అంటున్నాడు, నీ ఇంటి వారి మూలమనే నేను నీకు అపాయము పుట్టించుతాను. చూసారా, నీ ఇంటి వారి మూలంగానే నీకు అపాయం వస్తుంది. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఆలోచించేయండి. దావీదు తన మనసుని అనుసుకోలేదు కనుక, ఆ మిద్ది మీద అనుసుకోలేదు, సాయంకాల సమయంలో అనుసుకోలేదు. ఊరియా భార్య స్నానం చేస్తుంటే చూశాడు, కళ్ళతో చూశాడు, హృదయంలో ఆశపడ్డాడు, మనుషులను పంపించి ఇంటికి తెప్పించుకొని ఆమెతో శారీరకంగా పాపం చేశాడు. ఆ తర్వాత మరి ఆమెకి గర్భం రావడం జరిగింది. తన భర్తను కూడా, ఊరియాను కూడా చంపించాడు యుద్ధంలో ప్లాన్ చేసి. ఒక తప్పు ద్వారా దాన్ని కప్పిపుచ్చడానికి మరొక తప్పు, దాన్ని కప్పిపుచ్చడానికి మరొక తప్పు. ఆలోచించు, నీ జీవితంలో కూడా ఒకవేళ ఒక తప్పుని కప్పిపుచ్చడానికి మరొక తప్పు చేస్తున్నావా, మరొక పొరపాటు చేస్తున్నావా, జాగ్రత్త. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, పాపం అనేది పట్టుకుంటుంది ఏదో ఒక రోజు. పాపం అనేది వదిలిపెట్టదు. పాపం అనేది పాడు చేస్తుంది. ఎన్ని రోజులు నువ్వు దాచిపెడతావు, ఎన్ని రోజులు నువ్వు కప్పెడతావు, ఎన్ని రోజులు నువ్వు మరుగు చేస్తావు. పాపం అనేది బయటకు రాకుండా ఉండదు, పాపం అనేది తెలియకుండా ఉండదు. ఎన్ని రోజులు నువ్వు దాచిపెట్టినా ఒక్కరోజు అదిగో దేవుడు ఆ పాపాన్ని బయటేస్తాడు. నీ పాపం పండే రోజు ఒక రోజు ఉంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, గమనించు. అందుకే నీ ఇంటి వారు, ఒకటి ఇక్కడ అంటాడు, నీ ఇంటి వారు మూలముగానే నీకు ఏమొస్తుంది అంటున్నాడు. నీ ఇంటి వారి మూలమనే నేను నీకు అపాయాన్ని పుట్టిస్తా. నీ ఇంటి వారి మూలంగానే నీకు అపాయాన్ని పుట్టిస్తా అన్నాడు. దావీదు ఇంటి వారి మూలంగానే దావీదుకి అపాయం వచ్చింది. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, గమనించండి, అపాయం వచ్చింది. ప్రాణాపాయంతో బయలుదేరాడు, ప్రాణాపాయంతో పరిగెత్తుకుంటా వెళ్ళాడు. ఆలోచన, ఇంటి వారి మూలంగానే అపాయము, సొంత వారి మూలంగానే అపాయము, సొంత వారి మూలంగానే నష్టము. ఎందుకో తెలుసా? దావీదు చేసినటువంటి పాపము. దావీదు చేసిన పాపాన్ని ఇదిగో మనుషులకు ఒకవేళ అందరికి తెలియకపోవచ్చేమో, దేవుడు చూస్తున్నాడు. ఆ పాపాన్ని తన మీదకి రప్పించాడు. ఆ పాపానికి దేవుడు శిక్ష చేస్తున్నాడు. ఎవరైనా సరే పాపం చేసినప్పుడు ఆ పాపానికి శిక్ష ఉంటుంది. నువ్వు దేవుడిని నమ్ముకొని నాకేం కాలేదని అనుకుంటున్నావేమో, నీ ఇష్ట ప్రకారంగా పాపంలో జీవిస్తున్నావేమో, ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. ఖచ్చితంగా దేవుడు శిక్షించకుండా ఉండడు. దావీదు పాపం చేశాడు. ఇదిగో నేను రాజుని అనుకున్నాడు, నాకు అధికారం ఉందనుకున్నాడు, నాకు పేరు ఉందనుకున్నాడు, నాకు పలుకుబడి ఉందనుకున్నాడు, నేను ఏది చేస్తే ఏమనుకున్నాడు, నేను ఏది చేసినా సలామని అవుతాను అనుకున్నాడు. దేవుడు చూస్తున్నాడు పాపాన్ని. దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? తన ఇంటి వారి మూలంగానే తనకు అపాయం తీసుకొచ్చాడు. తన కొడుకే తన మీదకి వచ్చాడు. తన కొడుకే తను చంపడానికి వచ్చాడు. తన కొడుకే తన చంపడానికి వచ్చాడు. తన కొడుకే తన రాజ్యాన్ని దోచుకోవడానికి వచ్చాడు. తన కొడుకే తన సింహాసనాన్ని దోచుకోవడానికి వచ్చాడు. తన కొడుకే తన ప్రాణాలు తీయడానికి వచ్చాడు. నీ ఇంటి వారి మూలంగానే నీకు అపాయము. క్రీస్తునందు పాపం అనేది చాలా ప్రమాదకరమైనది. చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఏమంటాడంటే, నువ్వు చూస్తుండగానే నీ భార్యను తీసివేసి నీ శరీరానికి అప్పగిస్తాను అన్నాడు. చూసారా, గమనించండి. నువ్వు చూస్తుండగానే నీ భార్యలను తీసి నీ శరీరానికి అప్పగిస్తాను. నీ భార్యల్ని నువ్వు చూస్తుండగానే నీ భార్యల్ని నీ సొంత ఉన్నాళ్ళకు అప్పగిస్తాను, నీ శరీర వారికి అప్పగిస్తాను. చూసారా, రెండో నష్టం. మొదటి నష్టం ఇంటి వారి ద్వారానే ఆయనకు అపాయం రావటం. రెండోది ఆయన భార్యలు, దావీదు భార్యలు ఇంకొకరికి ద్రోహం చేశాడు కాబట్టి, ఇంకొకరికి అన్యాయం చేశాడు కాబట్టి, తనకంటే తన పనివాడు నమ్మకమైన వాడు ఉరియా నమ్మకమైన వాడు, ఆ ఉరియా భార్యను ఈయన అలా చేశాడు కాబట్టి ఇప్పుడు చూడండి, ఈయన భార్యల్ని ఇంకొక శరీరానికి అప్పగించాడు. ఎంత అవమానం ఇది చూడండి. ఎవరు దవ్వుకున్న గుంట్లో ఒళ్ళబడాలి. మనం ఏ కొలతతో కొలుస్తామో అదే కొలత మనకు కొలబడుతుంది.
ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తించాలి. అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు గుర్తించాలి. పరాయి స్త్రీలతో సంబంధం పెట్టుకునే వాళ్ళు గుర్తించాలి. పరాయి పురుషులతో అక్రమైన సంబంధం పెట్టుకునే వాళ్ళు గుర్తించాలి. పాపంలో బతికే వాళ్ళు గుర్తించాలి. దేవుణ్ణి నమ్ముకొని కూడా, వాక్యాన్ని ఎరుగు కూడా, సత్యాన్ని ఎరుగు కూడా. ప్రియులారా, చూడండి, నీ భార్య నీ కళ్ళ ముందే నీ భార్యని ఇంకొకరికి అప్పగిస్తా అంటున్నాడు. ఇది రెండో నష్టం. మొదటి నష్టం ఏమో తన ఇంటి వారి మూలంగానే తనకు అపాయము. రెండో నష్టం తన భార్యల్ని తన కళ్ళ ముందే తన చేరు వాళ్ళకి అప్పగించడం. చూడండి, క్రీస్తు యేసునందు ప్రియులరా గమనించండి, తన కొడుకే ఒకసారి అలాంటి పాపం చేయడానికి పూనుకున్నాడు, అలాంటి పాపం చేశాడు. గమనించండి, తన ఉపపతులతో. గమనించండి, క్రీస్తు యేసునందు ప్రియులరా, ఎవరు చేసిన పాపం కూడా దేవుడు వదిలిపెట్టడో ఇడిచిపెట్టడో. వీరు చేసిన పాపం వాళ్ళ నెత్తి మీదకి వస్తుంది. మూడోది అంటాడు, నీకు పుట్టిన నీ బిడ్డ నిశ్చయముగా సచ్చును అన్నాడు. ఉరియా భార్యకి పుట్టినటువంటి ఆ బిడ్డ జబ్బును పడింది. దేవుడు మొత్తాడు ఆ బిడ్డని. జబ్బును పడింది ఆ బిడ్డ. బతికించమని ఉపవాసం ఉండి, ఉడుకుదుమ్ములో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు దావీదు. ఉరియా భార్యకి పుట్టినటువంటి ఆ బిడ్డను కాపాడమని ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కన్నీళ్లు గార్చి ప్రార్థన చేశాడు. వేదనతో ప్రార్థన చేశాడు. కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ బిడ్డను బతికేయమన్నాడు. ఆ బిడ్డను కాపాడమన్నాడు. ఆ బిడ్డను రక్షించమన్నాడు. ఆ బిడ్డ నాకు కావాలన్నాడు. ఆ బిడ్డను నాకు ఇవ్వన్నాడు. కానీ ఆ బిడ్డను మూర్తింది దేవుడే. ఎందుకో తెలుసా? పాపం వల్ల పుట్టినటువంటి బిడ్డ. ఆ బిడ్డను మొత్తింది దేవుడే. దేవుడే మొత్తితే రక్షించేవాళ్ళు ఎవరో, దేవుడే మొత్తితే కాపాడేవాళ్ళు ఎవరో, దేవుడు ఒక దెబ్బ కొడితే శారదీసేవాళ్ళు ఎవరో, దేవుడే ఒక దెబ్బ కొడితే ఆదరించే వాళ్ళు ఎవరో. ఎవరైనా కొడితే దేవుడు ఆదరిస్తాడో, ఎవరైనా నష్టపోతే ఎవరి దగ్గర నష్టం జరిగితే దేవుడు ఆదరిస్తాడో, దేవుడు శారదిస్తాడో, దేవుడు ప్రేమిస్తాడో, దేవుడు సహాయం చేస్తాడో, దేవుడు లేవనెత్తాడో. కానీ దేవుడి దగ్గర గుట్టుగా లేకపోతే, దేవుడి దగ్గర సరిగా లేకపోతే, వాక్యానుసారంగా జీవించకపోతే, వాక్యమైన వెలుగులో బతకపోతే, సత్యమైన మార్గంలో నడిపించబడకపోతే దేవుడే ఒక దెబ్బ కొట్టాడు. ఇప్పుడు ఇక కాపాడే వాళ్ళు ఎవరో, ఇక రక్షించే వాళ్ళు ఎవరో, ఇక ఆదుకునే వాళ్ళు ఎవరో, ఇక ఆదరించే వాళ్ళు ఎవరో, ఇక ప్రేమించే వాళ్ళు ఎవరో. ఎంత ఉపవాసం ప్రార్థన చేసినా దేవుడు ఆ బిడ్డను కాపాడలేదు. దేవుడు మూర్తాడు కనుక ఆ బిడ్డ సచ్చాడు. 3 నష్టాలు. కారణం ఏంది? దావీదు తన మనసుని అనుసుకోలేదు. మనసుని అనుసుకోకపోతే వచ్చే నష్టాలు, తన ఇంటి వారి మూలంగానే తనకు అపాయము. చూసారా, తన చేరువు వాళ్ళకి తన భార్యలను అప్పగించాడు. తనకు పుట్టినటువంటి పాపం వల్ల పుట్టిన బిడ్డని ముత్తాడు. చూసారా, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, పాపానికి దూరంగా ఉండు. అందుకనే జరుగు దీన్ని చూసి నేను ఇది జ్ఞానమని తలంచితిని, నా దృష్టికి ఇది గొప్పదిగా కనబడిను. చిన్న పట్టణం ఉండదు, దాని మీదకి గొప్ప రాజు వచ్చును. అందులో జ్ఞానము గల ఒక భేదవాడు ఉన్నాడు. తన జ్ఞానం చేత ఆ పట్టణాన్ని రక్షించాడు, కానీ ఆయనను ఆ భేదవాడిని ఎవరు జ్ఞాపకం చేసుకోలేదు. పిల్లరా గమనించండి, ఎవరు గొప్పవారంటే ఈరోజు మనం చూసాము పిల్లరా 3వ భాగంలో, పట్టణమును పట్టుకుని వారికంటే తన మనసుని స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు, అనగా గొప్పవాడు. అందుకే దాంట్లో ఒక పాయింట్ మనం చూసాం, మన మనసుకు ప్రాకారం ఉండాలి. మొదటి పాయింట్ చూసాం. 2వ పాయింట్ మన మనసు అనుసుకోవాలి. 2వ పాయింట్ చూసాం. 3వ పాయింట్ మన మనసు అనుసుకోకపోతే వచ్చే నష్టాల గురించి చూసాం. పిల్లరా, మనం నష్టపోవడానికి కాదు ప్రభు మనల్ని పిలుచుకుంది, నష్టాల నుంచి రక్షించడానికి ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. మన కొరకై 2025 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చి, కన్య మరియమ్మ గర్భం ముందు జన్మించి భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని గార్చి చిలువు మాని మీద ఆయన అర్పించబడి సమాధి చేయబడి తిరిగి మళ్ళా లేచాడు. మరణాన్ని జయించి లేచాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆ ప్రభు నేడు రేపు మరలా రాబోతున్నాడు. కనుక మరి మన మనసుకు ఒక ప్రాకారం ఉండాలి. మన మనసును అనుసుకోవాలి. మన మనసు అనుసుకోకపోతే నష్టపోతాం. జాగ్రత్తగా ఉన్నాం. ఈ వాక్యాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. తలలు ఉంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎత్తుబడి వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలు శ్రద్ధగా ఉన్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందుకోమని ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి మరియమ్మ గారిని దీవించండి. వారి కుటుంబ సభ్యులందరూ కూడా రక్షించమని వేడుకొనుసు, ప్రార్థిస్తూ, శుద్ధిస్తూ, మహిమపరుస్తూ, గణపరుస్తూ సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని కన్నుని సహవాసము ఇక్కడ కూడా మనకి భూలోకంలో సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయ్యుండి నడిపించును గాక.
ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా సోస్త్రికం టీపీ గూడూరు మండలం నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.